ఓం జ్ఞానాంజనశలాకయా శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా తదాదిస్వాపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతాగమగురుం వైష్ణవాంశ్చ శ్రీరుం सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा అందరికీ ఎనిమిది కార్యక్రమానికి స్వాగతం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ. సో ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ 3-4 వారాలు వస్తాయి అనుకుంటా. మనం నిత్యానంద త్రయోదశి సందర్భంగా నిత్యానంద లీలలు చర్చించుకోతున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం నిత్యానంద ప్రభు యొక్క అవతరణ, ఆయన యొక్క బాల్య లీలల కోసం మనం చర్చించబోతున్నాం. యాకచక్ర అనే గ్రామంలో నిత్యానంద ప్రభు అవతరించారు. యాకచక్ర గ్రామానికి ఇతిహాసంగా కూడా చాలా అంటే ప్రముఖమైన ప్రదేశం. అది నిత్యానంద ప్రభు వాళ్ళ యొక్క అవతరణ వలన కాకుండా అంతకు ముందు నుంచి కూడా అది ఎంతో ప్రసిద్ధి చెందింది. ద్వాపర యుగంలో పాండవులు అక్కడ వనవాసం అజ్ఞాతవాసం ఉన్నప్పుడు కొన్ని రోజులు ఉంటారు. ఎప్పుడంటే వాళ్ళు చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు కుంతీదేవి పాండవులు ధృతరాష్ట్రుని యొక్క సంరక్షణలో ఉన్నప్పుడు ఇంద్రప్రస్థ రాజ్యం ఇవ్వడానికి ముందు ధృతరాష్ట్రుడు అంటాడు, మీరు కొన్ని రోజులు వనవాసం ఉండి కష్ట సుఖాలు చూసుకుని వస్తే, తపస్సు చేసుకుని వస్తే మంచిది అని చెప్పి ఆ పేరు మీద పంపిస్తాడు కుంతిని, పంచపాండవుల్ని వనంలో ఉండని చెప్పి. అక్కడ లక్కతో తయారు చేసిన గృహంలో పెడతాడు.
అది కృష్ణుడు మళ్ళీ విదురుడు భీష్ముల యొక్క జోక్యం వల్ల దాని నుంచి బయటపడతారు. బయటపడిన తర్వాత కృష్ణుడి యొక్క సలహా మీదకి వాళ్ళు ద్రౌపదితో మ్యారేజ్ వివాహం అయ్యే వరకు వాళ్ళు అజ్ఞాతవాసంగానే అంటే ఉంటారు. అంటే అప్పటికి అందరూ కూడా పాండవులు చనిపోయారు అనుకుంటారు. అదంతా పెద్ద స్టోరీ ఎలాగైతే ఆ ఇల్లు కాలిపోవడం వల్ల లక్క గృహం కలిపోవడం వల్ల ఇల్లు అందులో మరణించారని అనుకుంటారు. కానీ వీళ్ళు అజ్ఞాతంలో ఉంటారు. అప్పుడు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏకచక్ర నగరంలోనే ఉంటారు. అది ఏకచక్ర నగరంలో ఉండి అది ఏకచక్రంలో ఉండి అక్కడే భీముడు అక్కడ ఉంటున్నప్పుడే భీముడు ఎద్దుల బండి మీద తన యొక్క ఇంటి వానర వాళ్ళకి వాటా వస్తుంది బకాసురుడికి ఆహారం వెళ్ళడానికి. దాని బదులు భీముడు వెళ్ళి భీముడు బకాసురుడిని లేదా హిడింబాసురుడిని వధించి హిడిముని వివాహం చేసుకుంటాడు. ఇదంతా అక్కడ జరిగింది. సో అదే విధంగా త్రేతాయుగంలో కూడా చెప్తారు. మారీచుడి దగ్గరికి రావణాసురుడు వచ్చి చెప్తాడు, రావణాసురుడు నువ్వు బంగారం లేడిగా ఇది చేసుకో, నేను సీతాదేవిని అపహరించాలనుకుంటున్నాను అన్నప్పుడు మారీచుడు అంటాడు, నువ్వు ఎవరి సలహా ఇచ్చారో కానీ ఆయన నీ శత్రువు, నీకు మిత్రులు కాదు, నీ మేలు కోరుకున్న వాళ్ళు కాదు. రాముడు చాలా శక్తివంతుడు. అటువంటి ఆయనతో నువ్వు తగాదం పెట్టుకోవడం నీకు తగదు. నువ్వు ఏకచక్ర నగరాన్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చి అక్కడ ఒక అది అక్కడ దూరంలో ఎక్కడ అంటే నాకు విన్న 5 కిలోమీటర్ల దూరంలో ఉందంటారు. ఎట్లా నేను ఇంకా దాని మీద నేను వెళ్ళలేదు. అక్కడ ఒక రింగ్ లాగా ఉంటుంది, రాతి రింగు. దాన్ని ఎక్కడ చెప్తాడు రావణాసురుడిని. రావణాసురుడు అంత కష్టపడి బాగా కలుగుతాడు, ఎత్తలేకపోతాడు, కలుగుతాడు. చూసావా అంటాడు. చూసా. ఏమిటి ఇది అంటాడు. అంటే ఇది హిరణ్యకశిపుడి యొక్క చెవి రింగు. అంచేత అది ఇక్కడ పడడం వల్ల చక్రంలాగా అది ఏకచక్ర పేరు వచ్చిందని అంటారు. అది రింగు, ఆ రింగు లాగా పడడం. అటువంటి వ్యక్తిని చంపిన వ్యక్తి రాముడు. ఆయనతో తగాదం పెట్టుకుంటున్నాం అని చెప్తారు. ఈ విధంగా ఏకచక్ర నగరానికి ద్వాపర యుగాల నుంచి కూడా ప్రత్యేకత ఉంది హిస్టరీలో. అటువంటి పుణ్యతీర్థంలో అటువంటి పేదలు పుట్టారు. పుణ్యతీర్థంలో అటువంటి తీర్థంలో నిత్యానంద ప్రభు అవతరించారు. నిత్యానంద ప్రభు కూడా బ్రాహ్మణ కుటుంబంలోనే అవతరించాడు. అక్కడ ఆ తండ్రి గారి పేరు హడాయి పండిత్, ఒక బ్రాహ్మణుడు, తల్లి పద్మావతి. వాళ్ళిద్దరూ ఎంతో ఉత్తమ బ్రాహ్మణుడు. అంటే బ్రాహ్మణుల్లో కూడా చాలా ఎంతో సంస్కృతి సంస్కారాలు ఉన్న బ్రాహ్మణులు, ఎంతో వినియోగ సత్వగుణం ఉన్న వ్యక్తులు. ఎప్పుడు కూడా ఒక పన్నెత్తి ఒక మాట అనడం కానీ, పన్నెత్తి కళ్ళెత్తి చూడడం కానీ లేని వ్యక్తులు. అటువంటి సద్గుణాలు సత్ప్రవర్తన ఉన్న బ్రాహ్మణుడు. ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తి నిత్యానంద. మాఘమాసం త్రయోదశి నాడు పుట్టాడు. అయితే నిత్యానంద ప్రభు బలరాముడు సాక్షాత్ కాబట్టి నిత్యానంద తత్వం కోసం ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. అది నిత్యానంద 5వ నాడు చెప్పుకుంటాం తత్వం అట. నిత్యానంద పుట్టుకతోటే నిత్యానంద అందరిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. చెప్తారు, ఎవరు కూడా
ఆయన్ని ఒడిలో పెట్టుకున్న తర్వాత దించడానికి ఎవరు ఇష్టపడేవారు కాదు. ప్రతి పక్క వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు. అంత ఆకర్షణీయంగా, అంత చక్కగా ఉండేవాడు. నిత్యానంద శరీరం ఎలాగున్నది వెన్న ఉన్నట్టు ఉండేది. ఇలా ఆలింగనం చేసుకుంటున్నామా అన్న భావన కూడా తెలిసేది కాదు. అంటే ఎవరైనా ఆలింగనం మనిషి ఉన్నాడని తెలిసేది కాదు. ఇలాగంటే శరీరం వెన్నతో చేసిన కొన్ని పట్టుకున్న ఒక నెల వాళ్ళ చేతికి వచ్చేస్తుంది. ఆ విధంగా ఆయన అలా అనిపిస్తుంది. అంత సాఫ్ట్ గా ఉండేది నిత్యానంద శరీరం. ఈ బ్రాహ్మణుడికి, హడాయి పండితుకి, పద్మావతికి చాలా కాలం సంతానం చాలా కాలం లేని తర్వాత పుట్టారు. చేత ఈయన మొదటి సంతానం వాళ్ళింటికి. అంచేత ఎంతో కాలం వేచి ఉన్న తర్వాత పుట్టిన సంతానం వల్ల నిత్యానంద ప్రభు అంటే ప్రాణం ఇద్దరికి. అందులో ఇంత సుందర రూపం, మృదువైన ప్రవర్తన, వీటి వల్ల హడాయి పండితుకి, పద్మావతికి ఆయన ప్రాణం కంటే ఎక్కువైపోయాడు. అందులో తండ్రి అయితే మరి ఏనాడు కూడా నిత్యానందను విడిచిపెట్టి ఉండేవాడు కాదు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా నిత్యానంద ప్రభుని చూస్తూ, నిత్యానంద నడుస్తుంటే ఈయన వెనక్కి నడుస్తుండేవాడు చూస్తూ. అంత ఇదిగా ఆయన నిత్యానంద ప్రభుని ప్రేమిస్తుండేవాడు. పడుకున్నా, ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు తన కళ్ళ ముందు నిత్యానంద ఉండాల్సిందే. సో ఆ విధంగా అల్లాహ్ మీద పెరుగుతున్నాడు. అక్కడ వీధిలో వాళ్ళకి, అందరికీ, పిల్లలకి, అందరికీ నిత్యానంద అంటే ప్రాణం. ఏదో తెలియని ఆకర్షణ. అందరూ కూడా వాళ్ళ ప్రాణాల కంటే ఎక్కువ చూసుకునేవారు నిత్యానంద. అయితే నిత్యానంద ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఆయన కృష్ణ లీలలో లగ్నమై ఉండేవాడు. పిల్లలతో ఆడుతున్నా, పాడుతున్నా, ఏం చేసినా సరే, అయితే కృష్ణ భజనలు, లేదంటే ఆడితే కృష్ణుడికి సంబంధించిన ఆటలు, ఎక్కువగా డ్రామాలు వేస్తుండేవాడు. పిల్లలతో అందరితోటి డ్రామాలు వేస్తుండేవాడు. ఆటలు అంటే ఆయనకి కృష్ణలీల చేయడమే, కృష్ణలీల డ్రామాలు వేయడమే. ఎప్పుడైనా పాటలు అంటే కృష్ణుడి పాటలు పాడడం. ఈ విధంగా ఆయన ఎప్పుడు కూడా కృష్ణుని యొక్క కృష్ణమయంలో ఉండేవాడు. కృష్ణుని యొక్క ధ్యానంలో, కృష్ణ చైతన్యంలో ఉండేవాడు. కృష్ణుని యొక్క పరవశంలో ఉండేవాడు. అందరికి నిత్యానంద ప్రభు చేసిన డ్యాన్సులు కానీ, లేదంటే ఇవి చూసి అందరికీ ఆనందం కలుగుతుండేది. అందరూ తన్మయత్వంతో ఉండేవారు. ప్రత్యేకంగా పిల్లలు నిత్యానంద ప్రభు వదిలి రాత్రి పగలనకుండా ఆయన కథలు ఉంటుండేవారు. ఇళ్ళకి వెళ్ళేవారు కాదు. తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా అరే మా పిల్లలు ఇంటికి రావడం లేదని కూడా ఉండేది కాదు. వాళ్ళు కూడా వదిలేసేవారు. వీళ్ళకి తిండి తిప్పలు ఉన్నాయా లేదా అన్న, ఎవరు ఎప్పుడు తింటున్నారు, ఎవరు ఎప్పుడు పడుకుంటున్నారో ఎవరికి తెలిసేది కాదు. పిల్లలందరూ కూడా ఆకలి దప్పులన్నీ మర్చిపోయారు, నిద్ర మర్చిపోయారు. నిత్యానంద ప్రభు వెనకాల తిరుగుతూ ఉండేవారు. నిత్యానంద ప్రభు ఏం చెప్తే చేయడం, అంతే. అలాగా నిత్యానంద ఎప్పుడు చూసినా సరే కృష్ణలీలలు చేయిస్తుండేవాడు. అందులో భాగంగా ఒకసారి పిల్లలందరికీ చేసి ఒక నువ్వు ఇంద్ర, నువ్వు చంద్ర, నువ్వు సూర్య, నువ్వు అగ్ని, వరుణ అని చెప్పి అందరూ కలిపి, నువ్వు బ్రహ్మ అని చెప్పి అందరూ కలిపి ఒక చిన్న పొలం లాగా ఉంటే అక్కడికి వెళ్ళి, అది పాల సముద్రం కింద, అందులో బ్రహ్మ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పురుషుతో ప్రార్థన చేయడం, ఒక ఆమెమో ఆవులాగా ఇద్దరిని పెట్టి, భూదేవి ఆవు రూపంలో వచ్చి వాళ్ళందరూ ప్రార్థన చేయడం, అందులో ఒక కుర్రోడు వెనకాల చెల్లి ఎవరికి కనబడకుండా
నేను అతి త్వరలో మథురాలో అవతరిస్తున్నాను, మీ అందరూ చింతించుకుంటే వెనక్కి చెప్పి చెప్పడం, ఇలా చేసేవారు. ఇంకొకసారి దేవకి వసుదేవుల వివాహం, దాంట్లో వాళ్ళ వివాహంలో కంసుడు ఆయన తీసుకుని వెళ్తాడు. సడన్ గా దుర్గాదేవి రూపంలో వచ్చి కంసుడికి చేయడం, ఇలా కంసుడికి వార్నింగ్ ఇవ్వడం, నేను చంపబోయే వ్యక్తి ఆల్రెడీ పుట్టాడు, దీనికోసం నువ్వు చంపాలనుకుంటున్నావు, కానీ నేను చంపబోయేవాడు ఆల్రెడీ వేరే చోట జన్మించాడని చెప్పడం, ఇలాగ రకరకాల చేస్తుండేవాడు. తర్వాత దేవకి వసుదేవుల్ని కంసుడు జైల్లో పెట్టినట్టు, కృష్ణ యొక్క పుట్టుక, ఇవట్లుగా ప్రతిదీ డీటెయిల్డ్గా డైలాగులతో సహా ఏ డైలాగ్ చెప్పాలి నేర్పేవాడు అన్ని చెప్పి చేయిస్తుండేవాడు. ఆ డ్రామాలు ఎలాగుండేవంటే పిల్లలైనా సరే వాళ్ళు వేస్తే అది నిజంగా అక్కడ జరుగుతున్నట్టుగా ఉండేవి. పెద్దవాళ్ళందరూ చూసి ఎంత తన్మయత్వంతో వాళ్ళు మర్చిపోయేవారు. పిల్లలంటే ఎలాగో ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా అవి చూస్తూ పిల్లలు వేసుకుంటున్న డ్రామాలు చూస్తూ వాళ్ళు కూడా ఎల్లకెళ్ళ మర్చిపోయారు, వాళ్ళు కూడా అక్కడ కూర్చునిపోతుంటారు. సో ఈ విధంగా ఇచ్చారు ప్రభు రకరకాల పోతన వద, పూతంగా ఒక కుర్రవాడిని చీర కట్టించేసి, తర్వాత దాని వెనక ఆయన మీద ఇంకా చిన్నపిల్లవాడిని పడుకోబెట్టి కృష్ణుడి కింద, ఇలాగా ఇవన్నీ పూతన సకటాసుర వధ అన్నీ చేస్తున్నారు. కాళీయ దమనం ఎలాగంటే నిత్యానంద ప్రభు చిన్నప్పటి నుంచి ఆయన చేసిన కొన్ని చిన్నప్పటి నుంచి చాలా విచిత్రంగా ఉండేవి, కానీ ఎవరు తెలుసుకోలేకపోయేవారు నిత్యానంద ప్రభు యొక్క మహత్యం ఏంటంటే. ఈ కాళీయ దమనం చేసేటప్పుడు ఒక కుర్రవాడిని నీటిలో తాగి, మామూలు కాళీదమనం తెలుసు, వాళ్ళందరూ నీళ్ళు యమునాలో నీళ్ళు తాగడం వల్ల చనిపోతారు కదా. అలాగే ఇద్దరు ముగ్గురిని ఆ నీటిలో పడేస్తే వాళ్ళు తీరిపోతుంటారు, పడిపోతారు. ఎవరికి అంటే అరే ఎలా తేలుతున్నారంటే ఎవరికి తెలియదు, అంటే ఆలోచన రాలేదు ఎవరికి. అంత డ్రామా అయిపోయింది అనుకుని వెళ్ళిపోతున్నారు, కానీ అరే అది ఎలా సాధ్యం అన్న ఆలోచన ఎవరికి రాదు. అది నిత్యానంద బాబు దీని వల్ల మాయలో పెట్టేస్తారు. అది డ్రామా అనుకుని వెళ్ళిపోయారు, ఎంత బాగా చేశారు డ్రామా అంటున్నారు, కానీ అరే ఈ పిల్లవాళ్ళకి ఎలా సాధ్యం నీటిలో అలా తేలడం అన్నది ఎవరికి ఎలాగ. సో వాళ్ళు పడిపోయారు. నిత్యానంద ప్రభు కృష్ణుగా వెళ్ళి వాళ్ళందరినీ మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ చిన్న ఒక 10 మంది పిల్లల్ని కాళీయదమనం అంతా చేశాడు. తర్వాత వామన లీల చేశారు, దేనికాసురుడు వధ, అలాగా మొత్తం అన్ని కంసుని చంపడం వరకు. మథుర ఎంట్రీ అయినప్పుడు ఒకడేమో కుబ్జా కింద, ఒకడేమో పూల వాడి కింద, ఇలాగ అన్ని పూలైపోయిన చంపడం, ధనుష్ని విరగొట్టడం, ఇవన్నీ ఎలా చేసేవాడంటే ఎవరికి కూడా అది డ్రామాలాగా ఉండేది కాదు. వాళ్ళందరూ ద్వాపర యుగంలో తమ కళ్ళతోటి చూస్తున్నట్టుగా అందరికీ భావన కలిగేది. నిత్యానంద ప్రభు తన యోగమాయ శక్తులను అందరూ అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఆ విధంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా కృష్ణ లీలలో మునిగిపోయేవారు. అలాగే కొంచెం ఒకసారి వామన్ లీల చేశాడు. అందులో నిత్యానంద ప్రభు ఏమో వామన దేవి కింద,
ఇంకొక కుర్రవాడిని బలి మహారాజు కింద, ఒక ముసలాయిని తీసుకొచ్చారు. ఈసారి ముసలాయిని తీసుకొని శుక్రాచార్య కింద చేశారు. ఇలా విధంగా చేసి నిత్యానంద డైరెక్ట్ వెళ్ళి కాళ్ళు కాళ్ళు తీసుకొచ్చి బలి మహారాజు మీద తల మీద పెట్టడం చేయడం ఇవన్నీ చేశాడు. ఆ కుర్రాడు ఎవరో అదృష్టంతో ఉంటాడు. నిత్యానంద పాదాలు జరుగుతాను కాళ్ళ మీద పడడం ఉంది. సో ఈ విధంగా చేశారు. ఒకసారి సేతు బంధనం చేశారు. సేతు బంధనం లీల ఆవుదం చెట్టు అంటాం మనం, తెలుసు కదా. ఆవుదం చెట్టు యొక్క కొమ్మలన్నీ తెంచుకొచ్చి దాంతో ఒక కొలం ఉంది. ఆ కొలంలో ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి పెట్టారట. విచిత్రం ఏంటంటే అవన్నీ తేలుతున్నాయి, ఈ దాని మీదకి ఎక్కి కట్టేస్తున్నారు. కానీ ఎవరికి కూడా అది ఎలా సాధ్యం ఉంది ఎవరికి తెలియదు. ఎవరు ఆలోచించలేదు మునిగిపోద్దేమో అని. అవి వేస్తున్నారు ఒకదాని ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నీటిలో దిగిపోయి వెళ్ళి కట్టేశారు. ఈ సైడ్ కట్టేశారు. కానీ అవి ఎలా తేలుతున్నాయి ఏమిటి అంటే ఎవరికి ఆలోచన రాలేదు. సో ఈ విధంగా నిత్యానంద ప్రభు చిన్నప్పటి నుంచి నేను సామాన్య వ్యక్తిని కాదు అన్న విషయాన్ని ప్రదర్శిస్తున్నప్పటికి కూడా యోగమాయా శక్తి వల్ల దాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. ఈ విధంగా సేతుబంధం చేశాడు, సేతుబంధం లీల చేశాడు. అలాగే ఒకసారి ఇంద్రజిత్తుని చంపడం, ఇంద్రజిత్తు వధించడం ఆ లీల కూడా చేస్తున్నారు. అందులో ఇంద్రజిత్తుని చంపుతాడు. ఇంకా అయిపోయిన తర్వాత ఒకసారి రామాయణంలో రావణాసురుడితో యుద్ధం జరగబోతుంది. రావణాసురుడితో మొదటి రాముడి కంటే ముందు లక్ష్మణుడు కూడా యుద్ధం చేస్తారు. ఆ ఘటన జరుగుతుంది. దాంట్లో లక్ష్మణుడిగా నిత్యానుభవం చేస్తాడు. చేసి అందరికి చెప్తాడు ఎవరి రోల్ ఏంటి, ఇప్పుడు ఎలా చేయాలని చెప్పి. దాంట్లో భాగంగా డ్రామా స్టార్ట్ అయింది. రావణాసురుడికి లక్ష్మణుడికి యుద్ధం అవుతుంది. అవుతుంటే ఆ యుద్ధంలో రావణాసురుడు అంటాడు, లక్ష్మణ కాసుకో, చూడు నీకు ఈ శక్తిశైలి అస్త్రాన్ని వదులుతున్నానని చెప్పి ఒక ఆకును తీసి విసురుతాడు కదా. అది నిత్యానుభవం తగ్గుతుంది, తగ్గడానికి కింద పడిపోతుంది, దాని కింద పడిపోతుంది. పడ్డంలోనే అందరి తేడా వచ్చింది, ఏదో తేడా అయిందని. ఎలా పడతాడు అంటే మామూలు పడేవాడు చూసుకుని పడతాడు, అండ్ నిజంగా ఒక్కసారి పడతాడు వాడు, మన కింద పడతాడు. పడి కదలకుండా ఉండిపోయాడు. ఆ శబ్దాన్ని అంత పని వస్తాడు ఏమైనా ఏందేమని. ఇంకే ఏమో ఓడబెట్టి ఊపిరి లేదు, ఏమి లేదు, అన్నీ ఆగిపోయాయి. నిత్యానుభవంకి అందరికి ఊపిరి ఆగిపోయింది, ఇంక కదలడం లేదు, ఏం లేవు. చెప్తున్నారు అన్న లేకంటే కొంతమంది అన్నారు, తమ్ముడు లేకంటే కొంతమంది అంటున్నారు. నేనేమో చలనం లేకుండా ఉండిపోయాడు. అలాగా ఊపిరి కూడా చూస్తే ఊపిరి కూడా ఆడటం లేదు. అందరూ ఏడటం మొదలు పెట్టారు ఏమైపోయిందని చెప్పి. ఇంకా అక్కడ చూస్తాను పెద్దవాళ్ళందరూ పరిగెట్టుకు వచ్చారు. వాళ్ళు నాయన లేకు ఏమైంది, లేకంటే ఏం లేకలేదు, చలనం లేదు, ఏం లేదు. అలా పడి ఉన్నాడు. ఇంకా అందరూ బోర్మని ఆట మొదలు పెట్టాడు, ఏం చనిపోయాడు అనుకుంటే చనిపోయినట్టుందని చెప్పి పరిగెట్టుకెళ్ళి అడవి పండిత్ చెప్పారు. అడవి పండిత్ అక్కడ కుప్పకూలిపోయాడు. తల్లి అయితే ఇంకా రోదన అంతే అలా కూర్చునిపోయింది. ఆమె బతుకుందా స్టాట్యూ లాగా ఉండిపోయింది. ఆమె ఏడుస్తూ కూర్చుంది. ఇద్దరికి లెగిసి ఇక్కడికి వచ్చే ఓపిక కూడా లేకుండా పోయింది. అతి కష్టం మీద ఇద్దరు వచ్చారు. వచ్చి నిత్యానంద ప్రభు యొక్క స్థితిని చూసి వాళ్ళు ఆ పక్కన ఇద్దరు పడిపోయారు. నీళ్ళు జల్లినా సరే సాగదు, పక్కకు తీసుకొచ్చారు వాళ్ళని. వీళ్ళందరూ చుట్టూ కూర్చుని ఏడుస్తున్నారు. ఏం చేయాలో అర్థం అవడం లేదు, ఏమైందో అర్థం అవడం లేదు. చనిపోయాడో తెలియదు, బతుకున్నాడో తెలియదు. అందరూ ఏం చేయాలి, తల పట్టుకొని అందరూ తల పట్టుకొని ఏడుస్తున్నారు బోరున. ఈ అడావిడ కొంతమంది ఏమో నీళ్ళు వేస్తున్నారు, కొంతమంది ఏమో చేస్తున్నారు, ఏవో పసలు వేస్తున్నారు, రకరకాల ఏవో చేస్తున్నారు.
నీళ్ళు మాలు చేతులు మాలిష్ చేస్తారు కానీ ఏమి ఎక్కడ ఏం కథలు చల్లడం లేదు. ఆ దారిన ఒక సాధు వెళ్ళిపోతున్నాడు. ఈ అడవాడు గోడ చూసి వచ్చారు. చూసి కనుక్కుంటాడు, ఏమైందయ్యా అంటే ఇక్కడ ఇలాగ డ్రామా జరిగింది, దీంట్లో ఇలాగా పడిపోయాడు, చనిపోయాడో తెలియదు, ఏం తెలియదు, ఇలా కొన్ని చలనం లేకుండా శ్వాస కూడా ఆగిపోయింది అని అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, ఓ ఇదా, ఏం అవ్వలేదు. అప్పుడప్పుడు వాళ్ళు భావంలోకి వెళ్ళినప్పుడు అవి అవుతుంటాయి. ఇందుకు నేను కూడా ఇంకో పక్క ఊర్లో ఒకసారి చూసినప్పుడు ఒక ఊర్లో ఇలాగే దశరథుడు పాత్ర వేస్తున్న వ్యక్తి ఆ భావంలోకి వెళ్ళి నిజంగా తన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. అలాగే ఈయన కూడా ఈ భావంలోకి వెళ్ళి శరీరం విడిచిపెట్టుంటాడు, కానీ మళ్ళీ లక్ష్మణ్ బతుకుతాడు, కానీ ఈయన కూడా బతుకుతాడు. మీరు కంటిన్యూ చేయండి డ్రామా. మాకు చెప్పాడు మీరు తర్వాత ఏం చేయాలి చెప్పాడు, చెప్పి అందరూ పిల్లలు తీసారు. ఏమా వేసి ఫస్ట్ మమ్మల్ని ఆడమన్నారు, ఏడు అయిపోయింది కదా, ఏడు తర్వాత ఏం చేయాలి అని చెప్పి లేచారు. లేచి అదా హనుమాన్ ఎక్కడ హనుమాన్ ఎక్కడ చెప్పారు. హనుమంతు లేచాడు. నేను లేచి హనుమంతు దగ్గరికి వెళ్ళాడు. నేను ఇప్పుడే వెళ్ళి సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తాను, మృత సంజీవిని తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళాడు. లేచాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి మృత ఆయన మా పైకి ఎగిరి హిమాలయాల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి అక్కడ గంధమాదన పర్వతం దగ్గరికి దరిదాపులకు వెళ్ళేటప్పటికి ఒక వ్యక్తి, అందమైన స్త్రీ వచ్చి ఆయన ఆహ్వానిస్తుంది హనుమంతుడిని. వచ్చి నువ్వు కొద్దిసేపు మా ఆతిథ్యాన్ని స్వీకరించట్టాడు అని అంటారు. అంటే హనుమంతుడు లేదు నేను ఇప్పుడు అర్జెంట్ పని మీద ఉన్నాను, నా స్వామి అక్కడ ఆపదల్లో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, కాబట్టి ఆయన రక్షించుకోవాలి, నేను ముందుకెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చావు పలానా చోటు. అంత దూరం నుంచి వచ్చావు కాబట్టి కొద్దిగా ఆతిథ్యం తీసుకుని వెళ్ళు, కొద్దిగా నా ఇక్కడ స్నానం చేసుకుంటా, తీసుకుని వచ్చి నువ్వు కొద్దిగా భోజనం చేసి వెళ్ళి నీ కార్యం చేసుకుంటాడు. లేదంటే లేదు నేను వెళ్ళాల్సిందని చెప్పి బలవంతం చేస్తే ఇంకా తప్పదని నీటిలోకి వెళ్తారు. వెళ్ళగానే అక్కడ ఇంకో కుర్రాడు వచ్చి హనుమంతుడిని కాలు పట్టుకు లాగుతుంటాడు అనమాట. అక్కడికి వెళ్ళాక మొసలు వస్తుంది, ఇంకొక రాక్షసు మొసల రూపంలో వచ్చి హనుమంతుడిని చంపబోతుంది అనమాట అక్కడ రామాయణంలో. అలా ఈయన కూడా వెళ్ళి కింద నుంచి లాగుతుంటాడు హనుమంతుడు కాలు. ఇంకా హనుమంతుడేమో ఆయన బయటికి లాగుతాడు, నీటి నుంచి లాగి కాళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకున్నారు, చంపేశారు. చంపి స్నానం చేసుకుని వచ్చేటప్పటికి ఈమెమో ఇంకా తన వికృత రూపం చూపిస్తుంది. నువ్వు మొసలంటే చంపావు, నా భార్య ఎలా బయటపడతావు చూస్తాను అని చెప్పి ఇంకా అక్కడ వాళ్ళిద్దరు కొంచెంసేపు ఫైటింగ్ చేసుకుని దాన్ని సంహరించి ఆ గంధమాదన పర్వతం మొత్తం తీసుకుని వస్తాడు. వచ్చాక అక్కడ నీల ఆయన డాక్టర్ వైద్యుడు ఆయన వెళ్ళి ఏదో ఇలా పసరత్ నుంచి ముక్కు దగ్గర పెడతాడు. నిత్యంగా ముక్కు దగ్గర పెట్టగానే కాకమలేసిపోతాడు నిత్యంగా. అందరూ ఇంకా ఆనందపడిపోతారు, కేకలేసేస్తారు, ఉత్సాహం. ఈ పెద్దవాళ్ళు అందరూ కొంతమంది ఏడుస్తున్నారు, ఆనందంతో ఏడుస్తున్నారు, కొంతమంది ఏమో నవ్వుతున్నారు, కొంతమంది అన్నయ్య వచ్చేసాడు, తమ్ముడు వచ్చేసాడు అని చెప్పి ఇంకా అందరూ ఇచ్చి ఆలింగనం చేసుకుంటున్నారు. ఇక వీళ్ళందరూ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అంటే చెప్తారు ఇలాగ అయిందని. నేను చెప్పాను కదా డ్రామా, మళ్ళీ మీరు ఎందుకు ఆపేశారు అంటారు. అంటే మాకు అది అన్ని తర్వాత పెద్దలందరూ అడుగుతారు, నీకు ఇన్ని డీటెయిల్స్ ఎలా తెలిసాయి, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాను అంటాడు. అని అడిగితే నేర్చుకునేది ఏముంది, ఇవన్నీ నాలుగేళ్ళే కదా అంటాడు. కానీ ఎవరికి అర్థం అవ్వలేదు దాని అర్థం ఏంటన్నది. అంచేత ఆ విధంగా రోజు రకమైన ఎప్పుడు చూసినా ఆయన కృష్ణుడి యొక్క స్మరణలో చేస్తూ ఉన్నాడు. ఇంత చేస్తూ కూడా చైతన్య మహాప్రభు గుర్తించుకుంటున్నాడు, ఎప్పుడు వస్తాడు నా స్వామి, ఎప్పుడు ఆయన ఈ హరినామ సంకీర్తనాన్ని మొదలు పెడతాడు, ఎప్పుడు నన్ను ఆదేశిస్తాడు. ఆయన ఆదేశం లేకుండా నేను హరినామాన్ని ఎవరికి ఇవ్వలేను చెప్తాడు. ఇన్ని చేస్తున్నాడు కానీ ఎవరు కూడా ఆయన హరినామం ఎవరికి ఇవ్వడం లేదు, హరినామ జపం చేయించడం లేదు. ఎందుకంటే అది మొదలు పెట్టాల్సింది చైతన్య మహాప్రభు. ఆయన ఆజ్ఞ మీదే నేను ఇవ్వాలన్న ఉద్దేశం మీద ఆయన ఎవరికి కూడా హరినామం ఇవ్వడం లేదు.
ఈ విధంగా చేస్తున్నాడు. ఇంకా కొద్ది పెద్ద అయ్యాడు. అప్పుడు 12, 11 సంవత్సరాలు వచ్చినాయి. ఆ టైంకి ఇంకా అనుకుంటున్నాడు ఇంక వెళ్ళాలి బయటికి, ఎన్ని రోజులు ఉంటానని. కానీ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే వాళ్ళు వదిలేటట్టు కనబడటం లేదు. ఒకసారి ఆడు వ్యక్తపరుస్తాడు కూడా, నేను ఇలా తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటున్నాను, ఒకసారి వెళ్ళొస్తానని చెప్పి అనేటప్పటికీ హడావిడి అప్పటి నుంచి ఇంకా హడావిడి నిత్యాన్ని బయటికి వెళ్ళడం మానిపించాడు, లోపలికి వచ్చేసాడు. వెళ్తానంటే నేను ఉండాల్సిందే పక్కన అని చెప్పి. సో ఈ విధంగా బంధితుడైపోయాడు తల్లిదండ్రుల యొక్క ప్రేమకి. కానీ భగవంతుడు తలుచుకుంటే ఎవరు ఆపలేము. భగవంతుడి నిర్ణయాన్ని, భగవంతుడి సంకల్పాన్ని ఎవరు కూడా మార్చలేము. అంచేత మన విధిరాత వల్ల ఒక బ్రాహ్మణుడు వస్తాడు వాళ్ళ ఇంటికి. బ్రాహ్మణుడు ఎంతో తేజస్సుతో ఉన్నాడు, చాలా సత్వగుణంలో ఉన్న వ్యక్తి. ఆయన వచ్చేటప్పటికి ఆయన చూడగానే హడాయి పండితుకి వాళ్ళ ఇంటికి పిలవాలనిపిస్తుంది. వెంటనే ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి ఆ రాత్రి అంతా హడాయి పండితు ఆ బ్రాహ్మణుడు ఇద్దరు కూర్చుని కృష్ణగా చర్చించుకుని కూర్చున్నారు పడుకోకుండా. నిత్యానంద పక్క నుంచి వింటున్నాడు అంతా పడుకోకుండా. సో తెల్లవారుజామునే ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోతుంటే హడాయి పండితు అంటారు, మీరు ప్రయాణంకి ఎంతో దూరం ఎక్కడికి వెళ్తున్నారంటే, ఏమో ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, నేను వెళ్తూ ఉంటాను తీర్థయాత్రలకి, ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదు అంటాడు. ఓ మీకు తీర్థయాత్రకి ఏమైనా అవసరం ఉన్నది ఏదో ఉంటే అడగండి, నేనేమో ఇవ్వగలనేమో అడగండి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, నా మనసులో మాట చెప్పారు, నిజంగా నేను అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని, కానీ ఏమంటారో, మీరు ఇస్తారో ఎవరో అని నేను సంకోచిస్తున్నాను అంటాడు. అదేంటి నేను ఇవ్వగలిగేది తప్పనిసరిగా ఇస్తాను, అడగండి అంటాడు. అడగండి అనగానే, ఏమి లేదు, నేను తీర్థయాత్రలో రకరకాల పుణ్యక్షేత్రాలకు వెళ్తాను, తీర్థాలకు వెళ్తాను, స్నానాలు చేస్తూ ఉంటాను, నాతో పాటు ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. నాకు వేరే ఒక బ్రాహ్మణ సాంగత్యం కావాలి. మీ కుర్రవాడు కరెక్ట్గా సరైన వయసులో ఉన్నారు, దీనికి సరిపడే వ్యక్తి. మీరు ఏమనుకోకపోతే ఆయన నాకు పంపిస్తారా, ఆయన నాతో పంపిస్తారా? నేను ఆయన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను, నా ప్రాణం ఆయన దానికి అడ్డు, ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను, నేను మాట ఇస్తున్నాను అని చెప్తాడు. కానీ హడాయి పండితుకి అవి ఏమి వినబడడం లేదు. ఎప్పుడైతే మీ పిల్లవాడు పంపిస్తారన్నాడో అప్పుడే బాంబు పడిపోయింది. ఇంకా ఆయన బుర్ర పనిచేయడం లేదు. తన ప్రాణానికి ప్రాణం, నేనేంటి నా ప్రాణాన్ని అడుగుతున్నాడు, ఎలా ఇవ్వగలను అనుకుంటున్నాను. కానీ నేనే మాట ఇచ్చానే, నేనే అడిగానే, ఏమైనా కావాలని చెప్పి నేనే అడిగానే. అటువంటి వ్యక్తి సాధువు అడుగుతున్నప్పుడు మళ్ళీ ఇవ్వనని ఎలా చెప్పగలను? పూర్వం చాలా మంది గృహస్థులు వారికి కష్టమైనా సరే వారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని వాళ్ళు సార్థకులయ్యారే. దశరథుడు కూడా రాముని పంపించడం కష్టతరం అయినప్పటికీ కూడా విశ్వామిత్రుడు అడిగినందుకు కష్టమైనా సరే పంపించి ధన్యుడయ్యాడే. నేను పంపించాలా? పంపిస్తే నేను ఆయన నిత్యానంద లేకుండా నేను ఉండగలనా, బతకగలనా? నేనున్నా నా భార్య ఉండగలదా? ఇలా రకరకాల ఆలోచనలు లోపల తిరుగుతూ ఉన్నాయి. ఏం చేయాలో తెలియదు. ఎస్ అంటే విరహం, కాదంటే అపమానం, పాప భయం. ఏం చేయాలో అర్థం అవడం లేదు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. బ్రాహ్మణ్ అంటున్నాడు, మీకు ఇబ్బంది అయితే నాకేం ప్రాబ్లం లేదండి, నేను అడిగాను, మీరు అడగమన్నారు కాబట్టి అడిగాను, ఇబ్బంది లేకపోతే. అది కాదు నేను ఆలోచిస్తుందండి,
ఈయన నా ఒక్క సొత్తే కాదు కదా, నా భార్య సొత్తు కూడా కదా, ఆ పర్మిషన్ కూడా తీసుకుని రావాలనుకుంటున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఏం చెప్పాలో తెలియదు. వెళ్ళిపోయి భార్యకి చెప్తాడు ఈ విషయం. భార్య కూడా అంతే, ఇంకా ఆమెకి ఏడుస్తుంది కానీ కళ్ళం నీళ్ళు కూడా రావడం లేదు, ఆ స్థితిలో ఉంది. లోపలంతా హృదయం పగిలిపోయింది, హృదయంలో అగ్నిపర్వతం పేలినట్టు పేలింది హృదయం ఆ మాట. కానీ ఏం చెప్పాలో అర్థం ఉండలేదు. ఇంకా లాస్ట్కి ఏమందంటే, మీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యండి, నాకు అది సమ్మతం, అంతకు మించి నేనేం చెప్పలేనంటారు. కానీ హడావిడిది ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ నిత్యానంద ప్రభు వచ్చి, ఎందుకు ఏమైంది, ఏంటి మీరు ఇంత విలపిస్తున్నారు అంటాడు. ఇలా చెప్తారు. చెప్తే అప్పుడు నిత్యానంద ప్రభు ఇదే ఉదాహరణ చెప్తాడు, దశరథ మహారాజు ఉదాహరణ. అని హడావిడిది అనుకుంటాడు. నేను అదే ఆలోచిస్తున్నాను, నా పుత్రుడు కూడా అదే చెప్తున్నాడు. దీని అర్థం ఏంటంటే భగవంతుడు నిర్ణయిస్తున్నాడు, నన్ను పంపించమని ఆదేశిస్తున్నాడు, అంచేత నేను పంపిస్తానని చెప్పి వచ్చి ఆ బ్రాహ్మణ్ తోటి పంపిస్తాడు. బ్రాహ్మణుడు వెనకాల నిత్యానంద వెనక్కి చూడకుండా వెళ్ళిపోతారు. కానీ తల్లి అక్కడే కూర్చునిపోయింది. ఈయన హడాయి పండితు అలాగే ద్వారం దగ్గర నిలబడిపోయాడంటే 3 రోజులు కదలలేదట. 3 రోజులు అలాగే ఉండిపోయాడు నిలబడి, అటే చూస్తూ. ఒక రాతి బొమ్మ ఉన్నట్టు ఉండిపోయాడు. 3 రోజులు తిండి కానీ నిద్ర కానీ ఏమీ లేదు, అలాగే నిలబడి ఉన్నాడు. తల్లి కాస్త కోస్త కదులుతుంది కానీ హడాయి పండిత్ అయితే 3 రోజులు అలా కదలకుండా ద్వారం దగ్గర అలాగా అది వెళ్తున్నప్పుడు ఏ విధంగా చూస్తున్నాడో ఆ 3 రోజులు అదే రోజులో అదే స్థాయిలో అలా ఒక రాతి విగ్రహం ఉన్నట్టుగా ఉండిపోయింది, తిండి లేకుండా. ఇంకా అక్కడి నుంచి ఏడవని రోజు లేదు, ఏడవని క్షణం లేదు, గుర్తించుకోవడం లేదు. తల్లి తండ్రి ఇద్దరు కూడా ఒకరికొకరు పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నారు. అని అలాగా ఆ వార్త విని ఆ ఏకచక్ర వాసులందరూ కూడా విషాదంలోకి వెళ్ళిపోయారు. చంద్రబాబు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు అని చెప్పి మొత్తం ఏకచక్ర నగరం అంతా విషాదంలోకి వెళ్ళిపోయింది. నిత్యానంద ప్రభు అవతరించక ముందు ఏకచక్ర గ్రామంలో చాలా ప్రాబ్లం ఉంటుందండి. అనావృష్టి ఉండేది. అనావృష్టి అంటే వర్షాలు ఉండేవి కావు. అందరికీ ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక రకమైన బాధ ఉండేవి. కానీ ఏనాడైతే నిత్యానంద ప్రభు అవతరించాడో ఆ రోజు నుంచి ఏకచక్ర నగరంలో బాధ అన్న పదం దూరం అయిపోయింది. కష్టం అన్న పదం కనబడకుండా పోయింది. కానీ ఏ రోజైతే మళ్ళీ నిత్యానంద ప్రభు వెళ్ళిపోయాడో గ్రామం వదిలి, ఆ రోజు మళ్ళీ మొత్తం ఏకచక్ర నగరం అంతా మళ్ళీ విషాదాలు. వారికి మొత్తం ఆ ఏకచక్ర నగరం మొత్తం అందరికి కూడా, అంటే తల్లిదండ్రులకు ఒకటే కాదు, అందరికి కూడా ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంగా గడుస్తుంది. అందులో హడాయి పండితులు చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకి నిత్యానంద ప్రభు తన ప్రాణానికి కంటే ఎక్కువ. తన ప్రాణం పోయినా సరే అంత బాధపడి ఉండేవాడు కాదండి. ఆయన స్థితి బతకాలో చనిపోవాలో తెలియని పరిస్థితి, అయమన స్థితిలో ఉన్నాడు. ఆ విధంగా కాలం వెలుగొచ్చుతూ ఉన్నాడు. అక్కడ నిత్యానంద ప్రభు ఇంకా ఆ బ్రాహ్మణునితో ఏమైందో తెలియదు కానీ ఇంకా ఆయన స్వతంత్రంగా తీర్థయాత్రలు తిరగడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి నిత్యానంద ప్రభు తీర్థయాత్రలకు వెళ్తూ ఆల్మోస్ట్
20 సంవత్సరాలు తీర్థయాత్ర చేస్తుంటాడు. అంటే 12వ సంవత్సరం ఏంటి వెళ్ళాడు, 32వ సంవత్సరం వరకు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు తీర్థయాత్ర తిరుగుతాం. ఫస్ట్ అక్కడి నుంచి వక్రేశ్వర్ అని చెప్పి ఒక ఊరు ఉన్నది, అది బెంగాల్లో ఉంది. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. దర్శనం చేసుకుని అక్కడ వక్రేశ్వర్ అన్నది ఏంటంటే అది శివుడు అష్టావక్రుడికి వరదానం, అంటే దర్శనం ఇస్తాడు అక్కడ. అది అక్కడ చేసుకుని దర్శనం చేసుకుని అక్కడి నుంచి వైద్యనాథ్ వెళ్ళాడు. అక్కడ కూడా జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నాడు. అక్కడి నుంచి గయా వెళ్ళాడు. గయాలో స్నానం చేశాడు. అక్కడి నుంచి వారణాసి వచ్చాడు. వారణాసిలో గంగా నది ఒడ్డున కూర్చుని గంగా నదిలో జలకాలాడుతూ ఎన్నిసార్లు స్నానం చేసినా తని తీరడం లేదు. నేను గంగా సాక్షాత్ కనుక పాదస్పర్శ, నేను భగవంతుని యొక్క పాదాలను కడిగిన పవిత్ర జలం. అక్కడ చాలాసేపు గంగలో స్నానం చేస్తూ గడిపాడు. చాలా రోజులు గంగలోనే కూర్చున్నాడు. గంగా తట్టు పైన పడుకోవడం అన్ని గంగలో చేస్తూ కొన్ని రోజులు గడిపాడు అక్కడ. అక్కడి నుంచి ప్రయాగ వెళ్ళాడు. ప్రయాగలో స్నానం చేశాడు ఆ త్రివేణి సంఘంలో. అక్కడి మథురాకు వచ్చాడు. మథురా వచ్చి మథురాలో జన్మస్థానం చూశాడు. జన్మస్థానం చేసి అక్కడ చాలా రోధిస్తాడు. కృష్ణుడికి జన్మస్థానంకి వెళ్ళి కృష్ణుడు గుర్తుకొస్తాడు. రోధిస్తే అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏటీనా ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు అన్నట్టుగా అని, ఆయన ఎందుకు రోధిస్తున్నాడో తెలియక బాధపడుతుంటారు. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది ఏంటి విచిత్రంగా ఏడుస్తున్నారు అని చెప్పి కొంతమంది విచిత్రంగా చూస్తున్నారు. అక్కడి నుంచి వృందావనంకి వెళ్ళి యమునా నదికి విశ్రామ్ ఘాట్కి వెళ్ళాడు. యమునా నదిలో విశ్రామ్ ఘాట్ దగ్గర స్నానం చేశాడు. విశ్రామ్ ఘాట్ లో ఆ కృష్ణుడు బలరాముడు కంసుని చంపిన తర్వాత వచ్చి అక్కడ స్నానం చేస్తాడు. కృష్ణుడిని తలుచుకొని అక్కడ పిల్లలతో చాలాసేపు జలకాలాడి, అంత పెద్ద వ్యక్తి పిల్లలతో జలకాలాడుతుంటే మామూలుగా అయితే బెడ్గా కనపడుతుంది. కానీ అక్కడ జనాలందరికీ కూడా ఏదో తెలియని ఆనందం. చైతన్య నిత్యానంద ప్రభు చూడడానికి పిల్లలు చిన్నవాళ్ళు, ఈయన పెద్దవాళ్ళు అయినా సరే ఆ కాంబినేషన్ కొద్దిగా ఆడుగా ఉన్నా సరే ఉంటుంది మామూలు మనకైతే. కానీ ఎవరికి కూడా అది అని కనిపించడం లేదు. అందరూ దాన్ని చాలా ఆస్వాదిస్తున్నారు. ఆ విధంగా ఆయన కాలం గడుపుతూ వెళ్ళాడు. సారీ, కృష్ణాఘాట్లో స్నానం చేశాడు. స్నానం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి గోవర్ధన పర్వతంకి వెళ్ళాడు. గోవర్ధన పర్వతం వెళ్ళి అక్కడ గోవర్ధన పరిక్రమ చేసి గోవర్ధనలో ఆ గోవర్ధన పర్వతం మీద వాళ్ళు ఆడుకున్న చిన్నప్పుడు అక్కడ కృష్ణ బలరాములు ఆడుకున్న ఆటలు గుర్తుకొచ్చి ఆ పిల్లలందరినీ తీసుకెళ్ళి అక్కడ వేసిన గెంతులు ఆ ఆటలో చూసేటప్పటికి మొత్తం గోవర్ధన శ్వాసలు అందరూ వచ్చి నవ్వుకుంటూ కూర్చునిపోయారు. గోవర్ధన పరిక్రమ వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చునిపోయారు ఆ ఆటలు చూసి. అంత పెద్ద వ్యక్తి అలాగ ఆడుతుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ అందరూ తన్మయత్వంతో ఆస్వాదిస్తున్నారు. ఏ విధంగా గోవర్ధన పరిక్రమ చేశారు. అక్కడక్కడ ఏ గుహల్లో ఎవరో ఏ ఆటలు ఆడారో అన్ని ఆటలు పిల్లలతో ఆడిస్తున్నాడు, తను ఆడుతున్నాడు.
కోర్టు పర్వతాన్ని మొత్తం ఆ విధంగా చేసుకుని అక్కడి నుంచి 12 అడవులు వెళ్ళి అక్కడ అన్ని దర్శనం చేసుకుని వచ్చాడు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి గోకులంకి వెళ్ళాడు. గోకులంలో నందభవనంకి వెళ్ళాడు. నందభవనంకి వెళ్ళాక ఆయన దుఃఖానికి ఇంకా అడ్డు లేకుండా పోయింది. అక్కడికి వెళ్ళి ఇంకా బోరు బోరుని ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. కన్నయ్య ఎక్కడున్నావు, కన్నయ్య ఎక్కడ? ఆ ఏడుపుకి మరొక యమున పారుతుందా అన్నంతగా అన్న నీళ్ళు వచ్చాయి కళ్ళలోంచి. ఆ నీళ్ళని పారుతూ ఇంకో యమునలాగా తయారై ఆ యమునలో కలవడం మొదలుపెట్టిందట ఒక నందభవనం నుంచి. అక్కడి నుంచి మళ్ళీ బృందావనం వచ్చి మదన్ గోపాల్, అదే ఇప్పుడు మదన్ మోహన్, అప్పుడు మదన్ గోపాల్, మదన్ మోహన్ ని దర్శించి అక్కడి నుంచి హస్తినాపురానికి వెళ్ళాడు. హస్తినాపురంకి అక్కడ పాండవుల యొక్క కష్టాలన్నీ గుర్తు చేసుకుని అక్కడ కూడా ఏడవడం మొదలుపెట్టాడు. పాండవులందరినీ గుర్తు చేసుకుని పేరు పేరున ధర్మరాజానికి ఎన్ని కష్టాలు వచ్చాయి, అర్జునానికి ఎన్ని కష్టాలు వచ్చాయి, కుంతినికి ఎన్ని, ఒక్కొక్కరి పేర్లు గుర్తు చేసుకుంటూ రోధిస్తూ కూర్చున్నాడు అక్కడ. ఆ విధంగా హస్తినాపుర దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి ద్వారకాకి వెళ్ళాడు. ద్వారకాలో ద్వారకాధీశుని దర్శనం చేసుకున్నాడు. చేసుకుని అక్కడ గోమతి నదిలో, సముద్రంలో స్నానం చేశాడు. గోమతి నదిలో స్నానం చేశాడు. చేసిన తర్వాత అక్కడి నుంచి నాగేశ్వర మహాదేవ్కి వెళ్ళి అక్కడ నాగేశ్వర మహాదేవ్ దర్శనం చేసుకుని వచ్చాడు. ఇలాగా అక్కడి నుంచి సిద్ధాపుర అని చెప్పి ఎక్కడైతే కపిల్ దేవ్ తపస్సు చేస్తాడో అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి మత్స్యతీర్థకి వెళ్ళాడు. అక్కడి నుంచి కాంచికి వెళ్ళాడు. విష్ణు కాంచి వెళ్ళాడు. శివకాంచి విష్ణు కాంచిలో ఇద్దరిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడికి వైష్ణవులు శైవైట్లు ఇద్దరు కొట్టుకుంటుండేవారు. ఆ గొడవలు చూసుకుని నవ్వుకున్నాడు. ఏ పిచ్చోళ్ళు ఏం కొట్టుకుంటున్నారు. అక్కడి నుంచి కురుక్షేత్రకి వెళ్ళాడు. మళ్ళీ కురుక్షేత్రం తర్వాత పృథుదక, బిందు సరోవర్, ప్రభాస, సుదర్శన తీర్థ, విశాల, బ్రహ్మతీర్థ, చక్రతీర్థ, మళ్ళీ ప్రతిస్రోత అనే ప్రదేశంలో సరస్వతి నది కనబడుతుంది. కానీ అది విచిత్రం ఏంటంటే ఆ సరస్వతి నది మామూలుగా అయితే పై నుంచి కింద ప్రవేశిస్తుంది. కిందకి మాత్రం కింద నుంచి పైకి వెళ్తుంది అన్నమాట. ఆపోజిట్ డైరెక్షన్ ప్రవేశిస్తుంది. అది దాని యొక్క స్పెషల్. అక్కడికి వెళ్ళి అక్కడ దాన్ని దర్శించాడు. ఈ నదులన్నింటిలో స్నానాలు చేశాడు. అక్కడ చేసి అక్కడి నుంచి నైమిషారణ్యానికి వచ్చాడు. నైమిషారణ్యంలో దర్శనం చేసుకున్నాడు. చక్రతీర్థం, అక్కడ కూడా చక్రతీర్థంలో ఇచ్చేసాడు. అక్కడ గోమతి నది ఉంది. అక్కడ కూడా గోమతి నదిలో స్నానం చేస్తాడు. స్నానం చేసుకుని అక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళాడు. అయోధ్యకి వెళ్ళిన తర్వాత తెలిసిందే ఇంకా అక్కడ మళ్ళీ రాముడి యొక్క జ్ఞాపకాలు వచ్చి ఇంకా దొరులుతూ అక్కడ ఏడుస్తున్నాడు. రామ ఎక్కడున్నావు వదిలించాను అని చెప్పి, ఎప్పుడు నేను నీ సాంగత్యాన్ని పొందుతాను అని చెప్పి అక్కడ రోధిస్తూ అక్కడ నుంచి సరియు నదిలో స్నానం చేశాడు.
అయోధ్యలో ఇలా రోధిస్తూ కూర్చుంటే ఆ రోదనకి భూమాత మొత్తం తడిసిపోయిందట. మొత్తం ఆ విధంగా రోధిస్తూ కూర్చున్నాడు. తర్వాత సరియు నదిలో, అయోధ్య తీరంలో ఉండేది సరియు నది. సరియు నదిలో స్నానం చేశాడు. స్నానం చేసి సరియు నది, అక్కడి నుంచి కౌశిక నది, 2 నదుల్లో స్నానాలు చేశాడు. అక్కడి నుంచి గుహకుడు ఉండే ప్రదేశానికి వెళ్ళాడు. గుహకుడు ఉండే ప్రదేశంలో ఎక్కడైతే రాముడు పడుకున్నాడో ఆ ప్రదేశం చూసి రాముడి యొక్క స్థితి గుర్తు తెచ్చుకొని అక్కడ రోధించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా తన యొక్క పాత జ్ఞాపకాలన్నీ చేసుకుంటూ ఆయన తీర్థయాత్రలు చేశాడు. అక్కడి నుంచి పులస్త ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడి నుంచి గండకి నదికి వెళ్ళాడు. అక్కడి నుంచి సోన నదికి వెళ్ళాడు. అక్కడ స్నానం చేశాడు. తర్వాత మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు. అక్కడ పరశురాముడిని కలిసి పరశురాముని యొక్క ఆశీర్వాదాలు పొందాడు, నమస్కారం చేశాడు. అక్కడి నుంచి హరిద్వార్ వెళ్ళాడు. ఇలా హరిద్వార్ నుంచి అక్కడ పంపా నదిలో భీమారతి, వెన్వా నది, విపాస నదిలో స్నానాలు చేశాడు. అక్కడి నుంచి మదురై వచ్చాడు. మదురై వచ్చి మదురైలో కార్తికేయుని దర్శించాడు. కార్తికేయుని దర్శించి అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్తాడు. శ్రీశైలం వచ్చాడు. శ్రీశైలంలో ఇప్పటికి కూడా చెప్తారు, శివపార్వతులు ఇద్దరు కూడా అక్కడ నివాసం ఉంటారని చెప్తారు. వాళ్ళు బ్రాహ్మణ రూపంలో ఉంటారు కాబట్టి బ్రాహ్మణ రూపంలో వాళ్ళిద్దరూ నివాసం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే నిత్యానంద ప్రభు వచ్చారని తెలిసిందో ఇద్దరు వచ్చి వాళ్ళిద్దరూ సాధారణంగా నిత్యానంద ప్రభుని ఆహ్వానిస్తారు వాళ్ళకి. ఆయన కోసం పార్వతీదేవి వంట చేసి భోజనం చేసి వాళ్ళకి ఆశీర్వాదం భోజనం పెడుతుంది, వడ్డిస్తుంది. నిత్యానంద ప్రభు అందరూ ఆరగించి ఎంతో కృతజ్ఞత భావంతో వాళ్ళకి నమస్కరించి ఆ రాత్రి అంతా కృష్ణ కథ అంతా చర్చిస్తారు. ఇద్దరు కూర్చొని శివుడును నిత్యానంద ప్రభు కూర్చొని కృష్ణ కథ చర్చిస్తారు. చర్చించి నెక్స్ట్ డే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. శ్రీశైలం నుంచి తిరుపతి వెళ్తాడు. తిరుపతిలో వెంకటనాథ్ అంటే బాలాజీ వెంకటనాథ్ దర్శనం చేసుకుంటాడు. అక్కడి నుంచి కామకోష్టిపురి అదే కామకోటి పీఠంకి వెళ్తాడు. అక్కడి నుంచి మళ్ళీ కాంచీపురం వెళ్తాడు. అక్కడి నుంచి శ్రీరంగం వెళ్తాడు. శ్రీరంగం వెళ్ళి శ్రీరంగంలో కావేరీ నది స్నానం చేస్తాడు. శ్రీరంగం నుంచి అక్కడ కావేరీలో స్నానం చేస్తాడు. ఈ విధంగా రకరకాల ప్రదేశాలకు వెళ్ళి తిరుగుతాడు. అక్కడ హరిక్షేత్ర, వృషభ మౌంటైన్, మదురై, కృతిమల్ల, తామ్రపార్ని, ఉత్తరేమల, మన అక్కడి నుంచి అగస్త్య ఋషి ఆశ్రమం అన్నది మలయా హిల్, అంటే ఇది కన్యాకుమారి దగ్గర ఉంది. మలయా హిల్ అంటే ఇది ఈ హిల్లు ఈ పర్వతం వనమూలికలకి ప్రసిద్ధి. చెప్తారు, ఏం చెప్తారంటే హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చినప్పుడు ఒక కొమ్మ, ఆ సంజీవిని పర్వతం ఆ కొమ్మ ఈ పర్వతమే పడుతుంది. అందువల్ల దాని ప్రభావం చేత అక్కడ ఈ ఔషధ మూలికలన్నీ కూడా పెరుగుతాయి. అగస్త్య ఋషి ఆధ్వర్యంలో అగస్త్య ఋషి ఆశ్రమం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఆయుర్వేదంకి కావాల్సిన ఔషధాలన్నీ ఆ కొండ మీదే దొరికి అక్కడి నుంచి ఆ మందులు తయారు చేస్తారు. చాలా ప్రసిద్ధి. సో ఆ విధంగా అక్కడికి వెళ్తాడు. ఆశ్రమ మలయా హిల్, మలయా పర్వతం, అది చిన్నదే, పెద్ద పర్వతం కాదు. అంటే
నేను చూశాను చెప్తున్నాను. అగస్త్య ఋషి ఆశ్రమం కూడా అక్కడ ఉంటుంది. అవన్నీ దర్శనం చేసుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ బద్రికాశ్రమం వెళ్ళాడు. బద్రికాశ్రమం నారాయణ ఋషుల్ని దర్శించాడు. అక్కడి నుంచి వ్యాసదేవుడి గుహకి వెళ్ళాడు. వ్యాసదేవుడు వెంటనే నిత్యానంద వచ్చేటప్పటికి వ్యాసదేవుడు వచ్చి కలుస్తాడు. సాధారణంగా ప్రారంభిల్లి నమస్కరిస్తాడు వ్యాసదేవుడు. ఇద్దరు కూర్చుని చాలాసేపు వాళ్ళు చర్చిస్తారు కృష్ణ కథ. అది అయిన తర్వాత అక్కడి నుంచి ధర్మశాలను రాయలేదు కానీ బౌద్ధ క్షేత్రం వెళ్ళాడని చెప్పారు. బౌద్ధ క్షేత్రం అంటే ఆ ప్రదేశంలో ఉన్న బౌద్ధ క్షేత్రం అంటే ఇంకా ధర్మశాలే అయి ఉండొచ్చు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ, ఆ బౌద్ధ మతస్థులందరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. దానికి వాళ్ళు ఎవరు సమాధానం చెప్పకపోతే వాళ్ళందరినీ తన్ని తరుగుతాడు. అందరినీ అక్కడి నుంచి కనివేస్తారు. కానీ ఎవరికి కోపం రాదు. అందరూ అంటే భగవంతుడి తాలూకా లీల. అందరూ ఎంత ఆనందంతో పారిపోతారు కానీ ఎవరు కోపడరు. అది ఆ విధంగా చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ తిరుగుతూ పూర్వక్షేత్రం ఇవన్నీ చూసుకుంటూ కన్యాకుమారి చేరుకుంటాడు. పూర్వక్షేత్రం, గోకర్ణ ఇవన్నీ వెళ్తూ మళ్ళీ కన్యాకుమారికి వస్తాడు. కన్యాకుమారిలో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాడు. వెనక్కి వెళ్తున్నప్పుడు అదృష్టవశాత్తు మాధవేంద్రపురిని కలుస్తాడు. ఆయన మాధవేంద్రపురిని చూడగానే నిత్యానంద ప్రభు సమస్యలు కింద పడిపోతాడు. మాధవేంద్రపురి కూడా నిత్యానంద చూడగానే ఆయన కూడా సమస్యలు కింద పడిపోతాడు. వాళ్ళ శిష్యులైన బ్రహ్మానందపురి, ఈశ్వరపురి వాళ్ళు లేపి నీళ్ళు జరుగుతుంటారు. ఇద్దరు లెగుస్తారు, మళ్ళీ కింద పడిపోతారు. చూసుకుని ఒక తన్మయత్నంతో వాళ్ళకి కింద పడిపోయారు కానీ వాళ్ళలో అష్టవికారాలు కనబడుతున్నాయి. రోమాలన్నీ ఎక్కిపుచ్చుకుని రోమాంచం అంటే రోమాలన్నీ ఎక్కిపుచ్చుకుని ఉన్నాయి. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, నొరగలు వస్తున్నాయి. ఇద్దరికి వీళ్ళకి అర్థమైంది వీళ్ళిద్దరు భావంలో ఉన్నారని చెప్పి. కొంతసేపటికి ఇద్దరు లెగిసి ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఆ ఆనందంలో ఇద్దరు ఒకరికొకరు తడిపించుకుంటున్నారు కళ్ళ నీళ్ళతోటి. ఆ విధంగా ఇద్దరు లేచి కూర్చున్నారు. చెప్తారు ఇక్కడ మాధవేంద్రపురికి నిత్యానంద విడిచిపెట్టాలనిపించడం లేదు. అలా ఆలింగనం చేసుకుంటే కూర్చున్నాడు. ఇంక ఇద్దరు కూర్చుని కృష్ణ కథ చెప్పుకుంటూ నవ్వుకుంటూ వికారాల్లో అంటే వాళ్ళిద్దరూ అష్టవికారాలు ఉన్నారు. సడన్ గా ఒకరికొకరు అప్పటికప్పుడే నవ్వడం మొదలు పెట్టుకున్నారు. అప్పుడు కూడా ఏడడం మొదలు పెడుతున్నారు. ఈయనేమో గోవిందుని తలుచుకుంటున్నాడు, ఆయనేమో ఎవరు గోవిందుని తలుచుకొని ఏడుస్తున్నాడు, కృష్ణుని తలుచుకొని. మాధవేంద్రపురి కూడా ఏది కృష్ణుని యొక్క భావంలో ఉన్నాడు. అంటే ఆయన ప్రేమ విరహంలో ఉన్నాడు. కృష్ణుని నిత్యానంద ప్రభు గోపాల్ గోవిందుడు అంటే చిన్న గోపాల రూపంలో ఉన్న కృష్ణుని తలుచుకుని చేస్తున్నారు. ఇద్దరు సడన్ గా ఏడడం, సడన్ గా నవ్వడం, అష్టవికారాలను కింద పెట్టి దొరకడం ఏదో చేస్తున్నారు. అలాగా నిత్యానంద ప్రభు అక్కడ ఉండి కొన్ని రోజులు వాళ్ళిద్దరూ గడిపారు. వాళ్ళు అక్కడ ఉన్నది ఇద్దరు కలిపి తిరుగుతున్నారు. ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో చుట్టుపక్కల తిరుగుతూ కృష్ణ కథ చెప్పుకుంటూ వాళ్ళ భావనలో వాళ్ళు అష్టవికారాలు ప్రదర్శిస్తూ వాళ్ళు చేస్తున్నారు. ఒకరు ఆలింగనం చేసుకుంటున్నారు, అలా పట్టుకుంటున్నారు. ఈశ్వరుని బ్రహ్మాండపురి వీళ్ళు అనుకుంటున్నారు ఎంతో మంది సాధువులు కలిసాం కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా మన గురువు గారు కానీ లేదా ఎదుటి సాధువు కానీ
ఎటువంటి భావన ప్రకటించింది ఎప్పుడు లేదు. ఈయన ఎవరు మహాత్ములాగా ఉన్నాడని కాబట్టి నిత్యానంద ప్రభు ఆయన రోజే మాధవేంద్రపురిని తన గురువుగా స్వీకరించాడు. స్వీకరించి మాధవేంద్రపురి కోసం గుణగానం చేస్తుంటే మాధవేంద్రపురి ఏం అనలేక ఆయనకి నోటకు మాట్లాక ఆయన దగ్ధగంధంతో ఏమనకుండా అలాగా గట్టిగా ఆలింగనం చేసుకుంటారు మాధవేంద్రపురి నిత్యానంద ప్రభుని. అలా కొన్ని రోజులు అయిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళకి వారం రోజుల పైన గడిపితే అది ఒక క్షణంలో వెళ్ళిపోయింది. వాళ్ళకి పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు లెగుస్తున్నారో తెలియదు, ఎప్పుడు పడుకుంటున్నారో తెలియదు, ఎప్పుడు చూసినా అయితే కృష్ణగా చర్చించడం, లేదంటే వాళ్ళ భావంలో ఏడుస్తుండటం, లేదంటే నవ్వుతుండటం, అట్టహాసంగా చేయడం, దొరలడం ఇలాగ చేస్తారు. ఆ వారం రోజులు వాళ్ళు తిండి లేదు, నిద్ర లేదు, అలా గడిచిపోయారు. ఫైనల్ గా మాధవేంద్రపూర్ ఏమో ఇక్కడికి అయోధ్యకి సరియు నదికి వెళ్తున్నారు. నిత్యానంద ప్రభు రామేశ్వరానికి వస్తారు. ఈ విధంగా ఇద్దరు వస్తారు. రామేశ్వరం వచ్చిన తర్వాత రామేశ్వరంలో ఆయన దర్శనం చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ పండర్పూర్ వెళ్ళి పండర్పూర్ ద్వారా ఆయన మథురాకి వెళ్ళిపోతారు. మథురాకి వెళ్ళగానే ఆయన గుర్తుకొస్తుంది ఇది కంసుడు యొక్క ఇది కంసుడు బృందావనకి వెళ్ళగా మథురా నుంచి బృందావనం రాగానే ఆయన గుర్తుకొస్తుంది. కంసుడు అక్రూరుని పంపించి కృష్ణ బలరామం తీసుకెళ్ళినప్పుడు గోపికలు ఏడుస్తున్న సీన్ అది చూసి ఆయన కూడా ఏడుస్తాడు. ఇది అక్కడ డ్రామా కూడా వేస్తాడు. డ్రామాలు కూడా వేసినప్పుడు అక్కడ గోపికే వేస్తాడు. ఈయన గోపిక ఏడుస్తుంటే ఆ ఏడుపుకి ఏంటి ఇలా ఏడుస్తున్నా చెప్పి అందరూ ఆశ్చర్యపోతారు. ఎక్కడి నుంచి వచ్చేవి ఈ విధంగా ఇంత భావన ఎలాగొచ్చింది, ఏ విధంగా ఇంత ఎలాగ తెలుసు అని అందరూ ఆశ్చర్యపోతారు. అదే విధంగా ఇక్కడ కూడా ఏడుస్తాడు. అక్కడి నుంచి కృష్ణుని ఎత్తుక్కుంటూ యమునా నది ఒడ్డు మీద స్నానాలు చేస్తూ యమునా నది ఒడ్డు పడుకోవడం, యమునా నది ఒడ్డుని ఏడుస్తూ కూర్చోవడం, ఆ పిల్లలతో ఆడుతూ ఇక్కడ ఎప్పుడు చైతన్య మహాప్రభు ఎప్పుడు వస్తాడా తన సంకీర్తనని మొదలు పెడతాడా అని ఎదురు చూస్తూ ఆయన పిలుపు కోసం మథురాలోని కాలం గడుపుతూ ఉన్నాడు. ఈ విధంగా ఆయన యొక్క తీర్థయాత్రలన్నీ అయిపోయి మథురాలో చైతన్య మహాప్రభు యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. తర్వాత ఏమైందని మనం వచ్చేవారం మనం చర్చిద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చెప్తున్నాను. హరే కృష్ణ. ఇప్పుడు బ్రాహ్మణుడితో పాటు వెళ్తారు కదా నిత్యానంద ప్రభు. ఇప్పుడు సింగిల్ గా చేస్తారా బ్రాహ్మణుడితో చేస్తారా? సింగిల్ గా చేస్తారు. మరి ఆయన ఎక్కడ మిస్ అవుతుంది? ఇది నిత్యానంద ప్రభు లీలా. నిత్యానంద ప్రభు పంపించారు. ఆయన వచ్చాడు ఎవరు తెలుసు. ఓకే. ఇంకెవరికి ప్రశ్నలు అయితే రాద్దాం. ప్రభుపాద की जय, नित्यानंद प्रभु की जय. हरे कृष्ण.